ఆటో కావాలా మేడం? వద్దు. మ్యాగీ రాపోదాం. ఓకే, నేను చేసిన తప్పే, కానీ నా మీద కోపం మన ప్రేమ మీద చూపిస్తేలా? మన ప్రేమ పాపకు జ్వరం వచ్చింది మ్యాగీ, 103 డిగ్రీలు. రాత్రంతా అమ్మా అమ్మా అని నీకోసం తెగ కలవరించింది. డాక్టర్లు కూడా నువ్వు వస్తేనే కానీ మన ప్రేమకు జ్వరం తగ్గదన్నారు. మ్యాగీ, జరిగిన దానికి 10 మందిలోనూ చంపలేసుకుంటాను. నా కోసం కాకపోయినా మన ప్రేమ కోసం నువ్వు నాతో రా. ఆ బుజ్జి పాప నువ్వు రాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగదు. ప్లీజ్ మ్యాగీ, వెళ్ళమ్మా. మీ ఆయన అంతగా బతిమాలుతుంటే ఆ బిడ్డ కోసమైనా వెళ్ళమ్మా, వెళ్ళు. చూడమ్మా, నువ్వెవరివో నాకు తెలీదు, పెద్దదాన్ని చెప్తున్నాను. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 గొడవలు వస్తాయి, సర్దుకుపోవాలి. వెళ్ళమ్మా. మీ ఆయన ఎంత బాధపడుతున్నాడో చూడు, వెళ్ళమ్మా. ఆయన మా ఆయన కాదు, నాకు పిల్లలు లేరు. మ్యాగీ, మనసును రాయి చేసుకోవద్దు మ్యాగీ. నా కళ్ళల్లో చూసి చెప్పు, 6 నెలల క్రితం మన ఇద్దరికి ప్రేమ పుట్టలేదు. మన ప్రేమను మర్చిపోయావని చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. తప్పమ్మా, మీ ఆయన వెంట వెళ్ళు. మ్యాగీ, పద పోదాం. చాలా థ్యాంక్స్ అండి, పెద్దలందరికీ నమస్కారం. ఫోన్ చేస్తే సమాధానం చెప్పకుండా లైన్ కట్ చేస్తావా? ఇంటికొస్తే లోపలుండి లేదనిపిస్తావా? బస్ స్టాండ్లో చూసి చూడనట్టు నటిస్తావా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు నిన్ను కలవకూడదనుకున్నాను, నీతో మాట్లాడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేను. పృథ్వీ, నా బలహీనతను శాపంగా మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నిన్ను ప్రేమించి నేను తప్పు చేయలేదని నిరూపించు ప్లీజ్. మ్యాగీ, నన్ను ప్రేమించడం నీ బలహీనత కాదు, కోపాన్ని అంచుకోలేకపోవడమే నా బలహీనత. ఆ బలహీనతను జయించడానికి నేను మార్గం చెప్తాను, వింటావా? దాట్స్ గుడ్. నీ కోపం వచ్చిన మరుక్షణం మైండ్ డైవర్ట్ చేసుకో. ఎవరినో ఒకరిని తలుచుకొని 1 నుంచి 10 దాకా లెక్కపెట్టు, నీ కోపం తగ్గిపోతుంది. ఎవరిని తలుచుకోమంటావు? నిన్న మహాత్మా గాంధీనా, రామకృష్ణ పరమహంసనా? నువ్వు చంపిన మీ నాన్నను గుర్తు చేసుకో. రేపు నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మను కలవాలి. జరిగిన దానికి సారీ చెప్పాలి, ఆమెను ఒప్పించాలి. మమ్మీ, పృథ్వీ వచ్చాడు. హలో పృథ్వీ, ఏమిటి విశేషం? ఏమిటిలా వచ్చా? ఆడిటోరియంలో జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చా. చూసావా స్టెల్లా, కుర్రాడు తప్పు చేశాడు, పశ్చాత్తాపడుతున్నాడు, క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాడు. ఎంతటి పాపైనా పశ్చాత్తాపడితే క్షమించమని ప్రభువు చెప్పాడు. ఎంత ధైర్యంగా వచ్చావురా ఇక్కడికి, చేసిన చండాలపు పనికి సిగ్గుపడి చావకుండా. అవునులే, సిగ్గు, శరం, మానం, మర్యాద నీకు ఉంటేగా. అది నీ తప్పు కాదు బాబు, అన్న కొడుకు చేతులు చచ్చిన మీ అబ్బది, మొగుడుండగానే తిరుగుబోతైన మీ అమ్మది.
మింగేసేలా చూస్తున్నావు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ గడప తొక్కావంటే కాళ్ళు వెరక్కొడతాను. గెట్ అవుట్.